హాయ్! హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనీ ఫుడ్ బాస్కెట్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా ఈజీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ అండి. మన చిన్నతనంలో తినుంటాము ఈ రెసిపీని. నాకు తెలిసి నాన్ స్టిక్ పాన్స్ అవి లేనప్పుడు మన అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు చేసి పెట్టుంటారు. ఆ జనరేషన్‌లో తినుంటాము నాకు తెలిసి. అంత బావుంటుంది ఈ రెసిపీ. చాలా ట్రెడిషనల్ రెసిపీ. అదేంటంటే పొంగడాలండి. దోసల పిండితో పొంగడాలు చేసుకుంటాము. మనం రెగ్యులర్‌గా ఇప్పుడైతే నాన్ స్టిక్ పాన్స్ వచ్చాక వితౌట్ ఆయిల్‌తో ప్లెయిన్‌గా దోసలు వేసుకుంటాము. బట్ అవి కాకుండా కొంచెం ఆయిలీగా, ఫ్లఫీగా పొంగడాలని చాలా తక్కువ టైంలో ఈజీగా అండ్ ఇన్‌స్టంట్‌గా మన ట్రెడిషనల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి? దానికోసం నేను 2:30 గ్లాసుల రేషన్ బియ్యాన్ని, ఒక గ్లాస్ మినపప్పుని 5 అవర్స్ ముందుగా నానపెట్టుకున్నాను. అంటే లంచ్ చేశాక అలా నానపెట్టుకుంటే మనకి ఈవినింగ్ పప్పు రుబ్బి పెట్టుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. మనం దోసల పిండికి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే రైస్‌ని, మినపప్పుని నానపెట్టుకోవాలి. ఇలా 5 అవర్స్ ముందుగా నానపెట్టుకున్న రైస్‌ని, మినపప్పుని నైట్ మనం పిండి రుబ్బి పెట్టుకోవాలండి. దోసల పిండికి ఏ విధంగా అయితే కన్సిస్టెన్సీలో రుబ్బి పెట్టుకుంటామో, అలానే పిండిని రుబ్బి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ప్లేట్ తీసి చూసినట్లయితే పిండి పర్ఫెక్ట్‌గా ఉబ్బి చక్కగా నానిపోయి రెడీ అయింది. దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేశాక పిండిని ఒక్కసారి మిక్స్ చేసుకున్నట్లయితే చూస్తున్నారు కదా! మంచి కన్సిస్టెన్సీలో మనకు కావాల్సిన పొంగడాలకి పిండి పర్ఫెక్ట్‌గా నాని రెడీగా ఉంది. సో, మనమిప్పుడు ఈ పిండిని ఒక్కసారి ఇలా కలుపుకుందాము. ఉప్పు అది బాగా కలిసేలాగా. కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదండి. ఇలాంటి కన్సిస్టెన్సీలో లూజ్ అవ్వకుండా, అలాగే మరీ గట్టిగా కాకుండా పొంగడాలు చక్కగా ఫ్లఫీగా రావడానికి ఇలాంటి కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకొని, దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను నేనిప్పుడు. ఉప్పు ముందు రోజు నైట్ పిండి మిక్సీ పట్టుకున్నప్పుడైనా వేసుకోవచ్చండి. కానీ పిండి పుల్లగా అవుతుంది. సో, నేను హాఫ్ అన్ అవర్ ముందుగా పొంగడాలు వేసుకోవడానికి ముందుగానే ఉప్పుని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఐరన్ కడాయి పెట్టుకుంటున్నానండి. ఐరన్ కడాయి లేకుంటే మందంగా ఉండే ఏ కడాయినైనా యూజ్ చేయొచ్చు. బట్ ఐరన్ పాన్ అయితేనే పర్ఫెక్ట్‌గా వస్తాయి పొంగడాలు. మన పాత కాలంలో నాన్ స్టిక్ పాన్స్ అవి ఉండేవి కాదు కదండీ! సో, ఐరన్ కడాయిలోనే చక్కగా చేసుకొని టేస్టీగా తినేవాళ్ళము. కడాయి వేడెక్కాక పావు స్పూన్ ఆయిల్ తీసుకొని దాన్ని కడాయి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గంటె పిండి తీసుకొని దాన్ని కొంచెం మందంగా వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ ఆయిల్ చుట్టూతా వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక పక్క చక్కగా కుక్ అయ్యి ఇలా లేసి వచ్చేస్తుంటుంది పొంగడము. రెండో వైపు కాల్చుకుందాము. నాన్ స్టిక్ పాన్ కంటే కూడా ఐరన్ కడాయిలో అయితేనే చక్కగా వస్తాయండి పొంగడాలు. ఈ పొంగడం ప్రిపేర్ అయిందండి. దీన్ని సెపరేట్ ప్లేట్‌లో తీసుకొని మిగతావి కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వీటికి కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం అండి. అంతే తప్ప మిగతా ఏమీ ఉండదు. చాలా హెల్తీ ఫుడ్డు అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దోసలు 3, 4 తినే కంటే కూడా ఇవి 2 తింటే కడుపు చక్కగా నిండిపోతుంది. అండ్ ఈజీగా ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, మిగతావి కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవి సైడ్స్ అయితే చాలా బావుంటుందండి. ఆయిల్ ఎక్కువ యేసుకుంటాం కాబట్టి కొంచెం సైడ్‌లో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తింటుంటే సూపర్‌గా ఉంటుంది. సో, తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్‌ని ఎంజాయ్ చేయడంతో పాటుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వండి. నాకు సపోర్ట్‌గా ఉంటుంది. అండ్ మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.